ఆంధ్రుల జీవితాలలో వెలుగు నింపిన లూయిస్ బ్రెయిలీ చిరస్మరణీయుడని సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ పేర్కొన్నారు. కాకినాడ సాంబమూర్తి నగర్లో గల కాకినాడ అందుల వసతి గృహం వద్ద బ్లైండ్ హోమ్ ఆధ్వర్యంలో లూయిస్ బ్రెయిలీ 216వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి బ్లైండ్ హోమ్ కోఆర్డినేటర్ గణపతి అధ్యక్షత వహించగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొనగా సూపరింటెండెంట్ యు రాజు, ఎం బాపిరెడ్డి, అప్పలరాజు, కొర్రిపాటి రవీంద్రబాబు, రత్నరాజు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత అతిథులు తలాటం హరీష్ అందులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అదేవిధంగా లూయిస్ బ్రెయిలీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తలాటం హరీష్ మాట్లాడుతూ 200 సంవత్సరాల క్రితం అందులకు ఒక లిపిని రూపొందించి వారి జీవితాలలో వెలుగురేఖలు నింపిన లూయిస్ బ్రెయిలీ చిరస్మరణీయుడన్నారు. గణపతి మాట్లాడుతూ కరోనా సమయంలో ఎవరి ద్వారానో తలాటం హరీష్ ఫోన్ నంబర్ తెలుసుకుని ఫోన్ చేసి తమకు ఆహారం అందించాలని కోరిన వెంటనే స్పందించి తమకు సాయం చేయడంతో పాటు ఇప్పటి వరకు అడిగినవన్నీ ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నారన్నారు. కార్యక్రమంలో మల్లేశ్వరి, కేసిరెడ్డి సంతోష్, నక్క మురళి, వరప్రసాద్, సూరవరపు సింహాచలం, కోటాడి తిరుపతిరావు, బాలు తదితరులు పాల్గొన్నారు. 216 ఇలాంటి మహానుభావుడికి నేను వచ్చినందుకు చాలా ఆనందం ఉంది. మన గణపతి ద్వారా నాకు ఈ దివ్యాంగుల దానికి పరిచయం అయింది. ఎక్కడ పుట్టిన ఫ్రాన్స్లో అతను పుట్టిన లూయిస్ బ్రెయిలీ గారు ఈవేళ మన భారతదేశంలో ఇంతమంది 100 ఉన్నారంటే ఎక్కడ పుట్టినా మంచి చేస్తే అతని పేరు ఎప్పటికీ తరతరాల్లోనే ఉండిపోతుందని ఒక నిదర్శనం మన బ్రెయిలీ గారు. ముఖ్యంగా మన గణపతికి ఇక్కడ ఈ బ్లైండ్ మన దివ్యాంగుల దానికి బిల్డింగ్ చాలా కొరతగా ఉందంటే మనకి ఇది హాస్టల్తో మామూలుగా మన మహామయి దాత సహకారంతో ఇది గవర్నమెంట్తో ఇది చేస్తున్నారు హాస్టల్ది. రేపు మన గౌరవనీయులైన శాసనసభ్యులు మన వనవాడ కొనబాబు గారు కానీ మన ఎంపీ గారు దంగేల ఉదయ్ శ్రీనివాస్ గారు, మన ఉభయ గోదావరి జిల్లాల రాజ్యసభ సభ్యులు ఎంపీ శ్రీ సనదేశ్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళండి. ఈ బిల్డింగ్ గురించి కంపల్సరీ వీళ్ళకి సొంతంగా గవర్నమెంట్ ఎంతో మందికి సర్వీస్ చేస్తున్నారు, ఎన్నో ఇళ్ళు కట్టిస్తున్నారు. మన ఈ బ్లైండ్ కానీ మాత్రం కంపల్సరీ ఒక బిల్డింగ్ ఇస్తే వీళ్ళందరికీ ఆ బిల్డింగ్లో అన్ని ఫెసిలిటీస్ ఉండి వచ్చేలాగా చేయాలని నేను సారథి ఫౌండేషన్ ద్వారా కంపల్సరీ నేను మన వాళ్ళతో దృష్టి తీసుకెళ్తానని గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారి దగ్గరికి కూడా తీసుకువెళ్ళి ఈ విషయాన్ని మాత్రం మన కాకినాడలో వీళ్ళందరికీ మంచి బిల్డింగ్, మంచి వసతులతో చేయించాలన్నదే మా ఉద్దేశం. ఎందుకంటే కళ్ళు ఉన్న వాళ్ళు అందరికీ చేస్తున్నారు, వీళ్ళకి ఎన్నో కష్టాలు పడుతున్నారు. వీళ్ళకి మాత్రం బిల్డింగ్, మంచి ఫెసిలిటీస్ ఉన్న బిల్డింగ్ మాత్రం ఇవ్వాలని ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రం కంపల్సరీ చేస్తుందండి. వీళ్ళ గురించి ఆలోచించి మంచి బిల్డింగ్కి మాత్రం ప్రపోజల్ చేసి మా సానదేశ ఫౌండేషన్ ద్వారా ముందుకు తీసుకెళ్ళి దీన్ని త్వరలో పెద్దలందరితో మన నారా చంద్రబాబు గారితో కూడా ఓపెన్ చేస్తానని మీతో మాటిస్తున్నాను. పొద్దున్నే టయానికి 6 గంటలకే టిఫిన్లు తెచ్చేవాడు నరేష్ గారు. అలాగే మధ్యాహ్నం అందరికి 12 గంటలకైతే 11:30 కల్లా భోజనాలు హాస్టల్కి వచ్చాయి. తర్వాత ఫ్రంట్ రో హాల్ టికెట్లు తీసుకోవడానికి మేము జిరాక్స్కి ఎక్కడికో బయటకు వెళ్ళవలసి వస్తుందండి అని అంటే వారి పాపగారు మరి బర్త్డే పేరు మీద మరి ఫ్రంట్ రో మనకి ఇచ్చి ఉన్నారండి. అలాగే ఒక ఫ్యాన్ కూడా వేసి ఉన్నారండి. అలాగే దాంతోపాటు కూడా నా జీవన ఉపాధి కొరకు బ్రతకడానికి మన డఫండ మాస్టర్ పక్కన ఒక ఆయన పేరు మీద హరీష్ స్పోర్ట్స్ దాని మీద నాకు ఒక ఫ్యాన్సీ స్టోర్ అనేది నాకు మరి ఇచ్చి ఉన్నారండి. అలాగే వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈ విధంగా నన్ను గుర్తించి నన్ను ఈ విధంగా ముందుకు తీసుకెళ్తున్న హరీష్ గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలండి. కానీ అది చదవటానికి చాలా ఇబ్బందిగా ఉండేది. లూయి బ్రెయిలీ కూడా అనుకునేవాడు ఇది ఒకే హ్యాండ్తోని ఆ 12 డాట్స్ టచ్ చేసి చదవడం అనేది ఇంపాసిబుల్ అని తలంచి లూయిస్ బ్రెయిలీ ఏం చేశాడంటే దీనికి ఏదో వీ హ్యావ్ టు ఫైండ్ సంథింగ్ సొల్యూషన్ వేసి ఆయన ఆలోచించి 6 చుక్కల బ్రెయిల్ లిపిని ఆయన వెన్ హీ వాజ్ 15 years అంటే 15 సంవత్సరాలు ఉండేటప్పుడే ఆ లూయి బ్రెయిలీ అని ఆయన ఏం చేశాడంటే ఈ 6 చుక్కల బ్రెయిలీని కనుక్కోవడం జరిగింది. అయితే ఎవరైనా ఏదైనా మంచి పని చేస్తే విమర్శ ఉంటుంది, వీడేం చేశాడరా అనేసి చాలామంది అక్కడ ఉన్న క్రిటిసైజర్స్ కానీ వాలంటీర్స్ హవే కానీ వాళ్ళందరూ వీడేం చేశాడు మనకేముందనేసి విమర్శించారు. కానీ కాలక్రమేణా అది 1829లో దానికి మెల్లమెల్లగా ఆ ప్రాచుర్యం కూడా లభించడం జరిగింది. కాలక్రమేణా లూయిస్ బ్రెయిలీ ఎదగడం జరిగింది. అయితే ఎక్కడైతే ఆయన రాయల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది బ్లైండ్ ఎక్కడైతే చదువుకున్నాడో అక్కడే ప్రొఫెసర్గా నియమించబడ్డాడు. ఇట్స్ అ గ్రేట్ న్యూస్.